హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి. అదేంటో చూసేద్దామా? ముందుగా నేను చికెన్ తీసుకొని బాగా బాయిల్ చేసుకున్నాననమాట. దాంట్లో బోన్స్ అన్నీ తీసేసాను. సో, నేను 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ 4 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. సో, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో ఈ చికెన్ అంతా వేసేసుకోవాలనమాట. ఈ పీసెస్ చికెన్ పీసెసు. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ ఇంతకీ రెసిపీ ఏంటనేది చెప్పలేదు కదా! చికెన్ ఆమ్లెట్ అండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ట్రై చేయండి. సో, సరిపడగా ధనియాల పౌడర్, నెక్స్ట్ గరం మసాలా. సో, మీరు ఇంట్లో చిన్న పిల్లలు లేకపోతే గనక పచ్చిమిర్చి వేసుకోండి, బావుంటుంది. మాకైతే మా పాప ఉంది కాబట్టి నేను కారం ఏస్తున్నాను. పచ్చిమిర్చి వేయలేదు. సో, సరిపడగా కారమేసుకొని, సరిపడగా ఉప్పేసుకొని, ఈ మొత్తం అంతా కూడా మంచిగా మసాలాలన్నీ ఆ చికెన్‌లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. చూడండి నేను ఏ విధంగా కలుపుకుంటున్నానో అలా కలుపుకొని దీంట్లో ఎగ్స్ కొట్టుకోండి. మీ ఇంట్లో ఎంతమందున్నారు, దాని క్వాంటిటీ ఎంత కావాలనేది మీరు చూసుకొని చేసుకోండి. మేమైతే మాకిది సరిపోతది. 5 ఎగ్స్ తీసుకున్నాము. ఎందుకంటే 3 ఆమ్లెట్‌లయితే సరిపోతుంది మాకు. చాలా పెద్ద పెద్ద ఆమ్లెట్‌లయితే వస్తాయండి ఇవి. సో, ట్రై చేయండి ఒకసారి. ఈ రెసిపీ ఏంటంటే చికెన్ ఆమ్లెట్ అండి. ప్రతిసారి కూడా నేను వేసి పిల్లలకి గానీ, మా హస్బెండ్‌కి గానీ వేసిస్తాను రసం పెట్టినప్పుడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసాననమాట. మళ్ళీ ఈరోజు అయితే నేను ట్రై చేస్తున్నానండి. చాలా బావుందండి. ఇంట్లో ఎవరైనా జెంట్స్ ఉంటే వాళ్ళకి వైన్ తాగే అలవాటు ఉంటే గనక వాళ్ళకి ఇది వేసి ఇవ్వండి స్టఫ్ కింద. అస్సలు మిమ్మల్ని మళ్ళా మళ్ళా గూడా అడుగుతూనే ఉంటారు. సో, చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా హెల్తీ కూడా ఇది. పిల్లలు కూడా ఎంత టేస్ట్‌గా ఉందని తింటూ ఉంటారంటే అసలు చాలా టేస్ట్‌గా ఉంటదండి చికెన్ ఆమ్లెట్. సో, ట్రై చేయండి ఒకసారైతే. సో, ఇలా ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి. మాకు ఇలాంటి సైజులో 3, 4 ఆమ్లెట్స్ అయితే వస్తాయండి. చాలా క్వాంటిటీ ఎక్కువ కదా అది. చికెన్ పీసెస్ కలుపుతాం కాబట్టి మనకి ఆమ్లెట్స్ అనేవి పెద్ద పెద్దగా చాలా వస్తాయన్నమాట. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! చికెన్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, మీ హస్బెండ్‌కి కంపల్సరీగా మీరు వేసి పెట్టండి. ఎలా ఉందనేది అడగండి ఒకసారి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, ఇలా చిన్న చిన్న ముక్కల కింద తింటూ ఉంటే దాంట్లో చికెను ముక్కలు మనకి నములుతూ ఉంటే చాలా బావుంటాయన్నమాట. సో, ఫ్రెండ్స్ అందరికీ బాయ్.